నమస్కారం. జై శ్రీమన్నారాయణ. హృదయాన్ని ఎవరు రక్షిస్తారు? నిన్నటి కింకర్తవ్యంలో మన శరీరంలో ఉండే అవయవాలు, వాటి అధిదేవతలు, వాటిని ఎవరు రక్షిస్తారు అనే విషయాలు చూసాం. అది ఇవన్నీ సరే, హృదయాన్ని ఎవరు కాపాడుతున్నారు, ఎవరు రక్షిస్తున్నారు అని ఒకరు ప్రశ్నించారు. హార్ట్ అంటాం కదా ఇంగ్లీష్లో, దాన్ని ఎవరు రక్షిస్తారు, దానికి ఎవరు అధిదేవత అని అడిగారు. మంచి సందేహమే. ఎందుకంటే శరీరంలో అతి ముఖ్యమైన భాగం హృదయం. ఏ వ్యాధి వచ్చినా తగ్గించుకోవచ్చు, బతకొచ్చు. కానీ హృదయం ఆగిపోతే ప్రాణం పోతుంది అని అంటారు. కాబట్టి హృదయమే అన్నిటికీ ఆధారం. అదే బాగా పనిచేసి శరీరం అంతటికీ రక్తాన్ని పంపిస్తుంది. అందువల్ల అది ఏ లోపం లేకుండా ఆరోగ్యంగా ఉండాలి. ఒకవేళ ఏదైనా సమస్య వచ్చినా మళ్ళీ దాన్ని అధిగమించి ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటాం. కాబట్టి హృదయం బాగుండాలి అని అందరూ కోరుకునేదే. విష్ణు ద్వాదశనామ పంజర స్తోత్రం చెప్పుకుంటూ ఉంటాం మనం. పంజరం అంటే గూడు. భగవంతుడి 12 నామాలు ఒక గూడులాగా, పంజరంలాగా ఏర్పడి మనల్ని రక్షిస్తూ ఉంటుంది. ఫలానా ఫలానా అంగాలకు ఫలానా ఫలానా దేవుడు రక్షిస్తున్నాడు అని ఆ శ్లోకంలో చెప్పబడింది. అందులో హృత్పద్మే పద్మనాభోమే సహస్రార్క సమప్రభ. పద్మనాభం అంటే నా హృదయ తామరలో పద్మనాభుడు ఉన్నాడు. పద్మనాభుడు అంటే నాభిలో పద్మాన్ని కలిగి ఉన్న నారాయణుడు. 1000 మంది సూర్యుల వెలుగును కలిగి ఉన్నవాడు. సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు, అన్ని వైపులా దృష్టి సారించగలవాడు. ఇలాంటివాడు నా హృదయంలో ఉండి ఎప్పుడు రక్షించుగాక అని ఈ శ్లోకంలో చెప్పబడింది. కాబట్టి పద్మనాభుని ప్రార్థించాలి. ఆయన హృదయాన్ని తెరిచి హృదయంలో ఉండి నడిపిస్తాడు. హృదయ కమలం అని ఒక ముగ్గుంది. భగవంతుడి సన్నిధిలో ఆ ముగ్గును వేస్తారు. భగవంతుడి సన్నిధిలో ప్రతిరోజు ఆనాటి అధిపతి ఎవరో దానికి సంబంధించిన ముగ్గు వేస్తారు. దాంట్లో ఒక్కొక్క అక్షరం రాస్తూ ఉంటారు. ఇలా చెయ్యాలని పెద్దవాళ్ళు మనకు నేర్పించారు. ఆఖరికి అది హృదయ కమలం అని పూర్తవుతుంది. రోజు రాసిన అక్షరాలన్నీ కలిపితే చివరి రోజున, అంటే వారంలో చివరి రోజున హృదయ కమలం అని పూర్తవుతుంది. ఈ హృదయ కమలం ఒక ప్రత్యేకత కలిగి ఉంటుంది. దాంట్లోనే పరమాత్మ ఉన్నాడు, దాంట్లోనే జీవాత్మ కూడా ఉన్నాడు. దీని గురించి ఉపనిషత్తులో చెప్పేటప్పుడు ద్వా సుపర్ణ సాయుజ సఖాయ సమానం వృక్షం పరిషస్వజాతే తయోరణ్య పిప్పలం స్వాద్యత్య నాస్నాన్యో అభిచకసీతి అని ముండకోపనిషత్తులో చెప్పబడింది. ఒక చెట్టు మీద 2 పక్షులు జతగా ఉంటాయి. పరమాత్మ, జీవాత్మ అనేవి 2 పక్షులు. అందులో ఆశ్చర్యం ఏమిటంటే, జీవాత్మ తన పాపపుణ్యాలకు తగ్గట్టుగా ఈ శరీరంలో ప్రవేశించాడు. పరమాత్మ కూడా ఈ హృదయంలోనే ఉన్నాడు. కానీ ఆయనకేమీ పురాకృత పాపాలు లేవు. ఈ జీవుడు ఎలా ఉన్నాడు, తన పాపపుణ్యాలు ఎలా అనుభవిస్తున్నాడు అని చూడడం కోసం వచ్చాడు. కానీ బయట నుంచి చూసేవాళ్లకు ఇద్దరు చెరసాల్లో ఉన్నట్టుగా కనపడుతుంది. ఉదాహరణకు, ఒక రాజు ఖైదీ చెరసాల్లో ఎలా ఉన్నాడు అని చూడడం కోసం వస్తే, ఇద్దరు లోపల ఉన్నప్పుడు బయట వాళ్లకు రాజు, ఆ ఖైదీ ఇద్దరు చెరసాల్లో బందీలుగా ఉన్నారనిపిస్తుంది. కానీ రాజు ఖైదీని విచారించడానికి వెళ్ళాడు. అలానే నీ హృదయంలో కూడా జీవాత్మ, పరమాత్మ ఉన్నారు. అంగుష్టమాత్ర పురుషః మధ్య ఆత్మని తిష్టతి అని ఉపనిషద్ వాక్యం. పరబ్రహ్మ తన ఒక బొటని వేలంతగా కుదించుకొని చిన్న రూపంలో హృదయంలో ఉన్నారు అని చెప్పబడింది. ఆయన ఉండడానికి కారణం, ఒక ముఖ్యమైన ప్రయోజనం ఏమిటంటే, హార్దానుగ్రహీత అని వేదవ్యాసులు బ్రహ్మసూత్రంలో చెప్పారు. ఈ జీవుడు చివరి జన్మను పూర్తి చేసుకొని వైకుంఠ వైపు పయనించేటప్పుడు, అంటే ఏ జన్మలు లేవు, అదే ఆఖరి జన్మ అయినప్పుడు సుషుమ్న అనే నాడిని పట్టుకొని బయటికి రావాలి.
అక్కడ అంతా చీకటిగా ఉంటుంది. దారి కనపడదు. జీవుడికి ఆ నాడిని పట్టుకోవడానికి వెలుగు కావాలి. అక్కడే ఉన్న పరమాత్మ తన దేహకాంతిని దీపంలాగా చేసి అతనికి దారి చూపిస్తాడు. ఆ జీవుడికి అని చెప్పబడింది కాబట్టి హృదయానికి చాలా గొప్పతనం, ప్రాముఖ్యత ఉంది. దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. దానికి మనం మొదటి నుంచే ప్రాక్టీస్ చేయాలి. యోగాసనాలు వేయడం, ధ్యానం చేయడం, ఆహార నియమాలు పాటించడం, ఇలాంటివన్నీ తప్పనిసరిగా చెయ్యాలి. దాంతోపాటు హృత్పద్మే పద్మనాభోమే సర్వజ్ఞ సర్వతోముఖః అని ద్వాదశనామ పందిరంలో ఉన్న శ్లోకాన్ని చెప్పుకుంటూ ఉండాలి. అప్పుడు హృదయం ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి హృదయాన్ని కాపాడేవాడు పద్మనాభుడు అని మనం తెలుసుకోవాలి. జై శ్రీమన్నారాయణ.